Hi guys, welcome back to the channel. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్. ఓకే, కాన్సెప్ట్ అండ్ టాపిక్స్ అనే మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఇంకా మనకి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఇంకా కీ ఫోకసెస్ అనేవి మూడు ఉంటాయి కేటగిరీస్. ఇక్కడ వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ వర్డ్స్, లెటర్స్, టెక్స్ట్ లాంగ్వేజ్, లాజికల్ అండర్స్టాండింగ్ త్రూ టెక్స్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఇమేజెస్, ఫిగర్ షేప్స్, ఇమేజెస్, ఫిగర్స్, షేప్స్ అండ్ టెస్ట్ విజువల్ స్పాషియల్ రీజనింగ్ ఎబిలిటీ. ఇది ఇక్కడ లాంగ్వేజ్ అండ్ లాజిక్ అవసరం. ఓకే, ఇక్కడ చూసుకుంటే అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ సెన్స్, నెంబర్ సిరీస్, ఇవి వెర్బల్ రీజనింగ్ సంబంధించి. ఇక్కడ మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ సిరీస్, ప్యాటర్న్ కాంప్లికేషన్ అనేది దీనికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజనింగ్ టాపిక్స్ చూసుకుంటే అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ టెస్ట్, ఆల్ఫాబెట్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, ర్యాంకింగ్ టెస్ట్, ఇవి మనకు అవసరం. ఓకే, ఇవి మనకు అవసరం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మనం పర్టికులర్గా చెప్పాల్సింది ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అవసరం, క్యాలిక్యులేషన్ స్పీడ్ అవసరం, ఎఫిషియన్సీ అవసరం, యాక్యురసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అవసరం. ఇదేంటి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ అండ్ క్యాట్, యూపీఎస్సి ఇలాంటివన్నీ అవసరం. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏంటి? నెంబర్ సిస్టము, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ప్రివెన్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ అవసరం. ఇంకా మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దేనికి యూజ్ అవుతుందంటే రీజనింగ్ హెల్ప్స్ ఫర్ ఫాస్ట్ థింకింగ్, ఇంకా స్మార్ట్ డెసిషన్స్, ప్యాటర్న్ సాల్వింగ్, యాక్యురసీ అండర్ ప్రెజర్. రీజనింగ్ బిల్స్, లాజికల్ అనాలిసిస్, క్రిటికల్ రీజనింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాన్ఫిడెన్స్. ఇంకా క్వాంటిటేటివ్ హెల్ప్ ఏం చేస్తుంది? స్ట్రాంగ్ మ్యాథ్స్ స్కిల్స్, బెటర్ స్పీడ్ క్యాలిక్యులేషన్, హై స్కోరింగ్ మార్క్స్, న్యూమరికల్ యాక్యురసీ. ఇంకా దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫార్ములా మాస్, డేటా ఇంటర్ప్రిటేషన్, టాప్ ఎగ్జామ్ ఇన్ ఎస్ఎస్సి. ఓకే, టాప్ ఎగ్జామ్ ఇన్ ఎస్ఎస్సి. నెక్స్ట్ టాప్ ఎగ్జామ్ ఇన్ ఎస్ఎస్సి. ఓకే, ఇది మీకే వదిలేస్తున్నాం, బెస్ట్ బుక్స్ మీరే చూస్ చేస్తాను. ఓకే, ఇది బెస్ట్ స్ట్రాటజీ అని నేను చెప్పలేను, ఇది నేను ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ డైలీ క్వశ్చన్స్, ప్లాన్ ప్యాటర్న్, టైమర్ ప్రాక్టీస్, ప్రీవియస్ పేపర్ వర్క్స్ అండ్ వీక్ టాపిక్స్. ఈ టైమర్ ప్రాక్టీస్ ఎందుకు అనుకున్నానంటే ఎందుకంటే మనకి 60 మినిట్స్ ఉంది. 120 క్వశ్చన్స్ ఇస్తుంది, 60 మినిట్స్ ఉంది, ఒక్కొక్కటి 2 మార్క్స్, 100 క్వశ్చన్స్ కలిపి 200 మార్క్స్, 100 into 2 కాబట్టి 200 మార్క్స్. అప్పుడు మనం ఎలాగా 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలమా? లేదు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అలా బోల్డ్ అన్ని కవర్ చేయాలి, బోల్డ్ అంత ప్రాసెస్ పడుతుంది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ నీట్గా ప్రిపేర్ అవ్వాలి, నీట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, షార్ట్ కట్స్ చేసుకోవాలి, దాన్ని వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ అనేవి మెమరైజ్ చేసుకోవాలి, ఫార్ములాస్ ఎవ్రీడే రివైజ్ చేసుకోవాలి, రెగ్యులర్గా స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసుకోవాలి, అంటే మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. ఇది
మీ చాయిస్. కామన్ మిస్టేక్స్ చూసుకుంటే ఇగ్నోరింగ్ బేసిక్స్, నో రివిజన్, గెస్సింగ్ ఆన్సర్స్, స్కిప్పింగ్ మాక్ టెస్ట్. ఇది మనకు సంబంధించింది. ఇంకా బెస్ట్ బుక్స్ ఫర్ ఎస్ఎస్సి సీరియల్ చూసుకుంటే రీజనింగ్ ఏ మోడర్న్ అప్రోచ్ ఫర్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. అథమెటిక్స్ చూసుకుంటే ఫాస్ట్ ట్రాక్ అథమెటిక్, ఆబ్జెక్టివ్ అథమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఫర్ ఎస్ఎస్సి. ఇలాగ చాలా ఉన్నాయి, మీకు మీరు చూస్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్స్ బీట్స్ టాలెంట్. యువర్ హార్డ్ వర్క్ టుడే బిల్స్ అండ్ యువర్ సక్సెస్ బిల్ టుమారో. ఓకే, ఇదంతా నేను చెప్పింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా అంటే సింపుల్. బై బై, టాటా, గుడ్ బై.